ఈ జీవో 217 చింపేసేవాళ్ళు ఇలా చింపేవాళ్ళు. మత్స్యకారులకు పక్షపాత ఎవరైనా ఉన్నారంటే అది కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు 2014 పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆ రోజు గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమం చేసి ఆ రోజున పార్టీని ముందుకు తీసుకెళ్లిన సందర్భం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2019 ఎలక్షన్ తర్వాత మరి ఆ రోజున మత్స్యకార గ్రామాలన్నీ పర్యటన చేసి ఏదైతే ఆ రోజు దుర్మార్గపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 217 జీవోని తీసుకొచ్చి మత్స్యకార కుటుంబ సోదరులు నష్టపోయే విధంగా ఆ రోజున జీవోసభను తీసుకురావడం, మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నరసాపురంలో మత్స్యకార అభ్యున్నత సభ ఏర్పాటు చేసి ఆ రోజున మత్స్యకార సోదరులకు భరోసాగా ఏదైతే 217 జీవోని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. మరి ఈ రోజు 2024 ఎలక్షన్స్ లో ఈ కూటమికి అధికారులు రావడానికి ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏదైతే ఆ రోజున చెప్పారో 217 జీవో కోసం మరి అధికారం వచ్చినట్లే 217 జీవోని రద్దు చేసి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.